మన నారాయణపేటలో 800 సంవత్సరాలకు పైగా చెందిన మట్టి వినాయకుడు ఉన్నాడని మీలో ఎంతమందికి తెలుసు? అవును, మీరు విన్నది నిజమే. మన నారాయణపేట పల్లెలో ఉన్న ఒక ఇంట్లో 821 సంవత్సరాలుగా ఈ వినాయకుడు నిత్యం పూజలు అందుకుంటున్నాడు. ఇక ఈ వీడియోలో ఈ వినాయకుడి హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. ఈ ఇంటి పూర్వీకులు ఈ వినాయకుడిని తీసుకుని సింధు ప్రాంతం నుండి లోకపల్లి సంస్థానానికి మొదటి వెంకటాపతి రాజు కాలంలో పరిమళపురం అంటే ఇప్పుడున్న పల్లకి వచ్చారు. కొన్ని సంవత్సరాలు గడిచాక వీళ్ళ ఇంట్లో దొంగలు పడి ఈ విగ్రహాన్ని కింద పడేసి ముక్కలు చేశారు. ముక్కలైన విగ్రహాన్ని నిమజ్జనం చేయాలా లేదా అలాగే పూజించాలా అని అయోమయంలో ఉన్నప్పుడు అటువైపుగా భిక్షయాటన చేస్తూ వెళ్తున్న పిల్లవాడు వచ్చి ఈ ముక్కలైన మట్టి వినాయకుడిని పాలు పోసి ముద్దగా చేసి గుడిలో పెట్టి 41 రోజులు తలుపులు ముయ్యండి, 42వ రోజు తలుపులు తెరిచి చూడండి అని చెప్పి వెళ్లిపోయాడు. తాను చెప్పినట్టు చేసి 42వ రోజు తలుపులు తెరిస్తే మట్టి ముద్ద వినాయకుడు విగ్రహంగా మారింది. అదే మట్టి వినాయకుడు ఇప్పటికీ నిమజ్జనం కాకుండా ఈ ఇంట్లో నిత్యం పూజలు అందుకుంటున్నాడు. ఈ వినాయకుడికి చతుర్థికి 4 రోజుల ముందు నుండే ఘనంగా హోమాలు, పూజలు, అన్నదానాలు చేస్తారు. అలాగే వినాయక చతుర్థి రోజున శ్రీ గణేశ సహస్ర నామావళి పూజ చేస్తారు. సో ఇదండి 821 సంవత్సరాల మట్టి వినాయకుడి స్టోరీ. వీలైతే వెళ్లి దర్శించుకురండి. పల్లలో ఉన్న వినాయకుడి టెంపుల్ పక్కనున్న ఇంట్లో ఉంటుంది. మన నారాయణపేటలో ఉన్న ఈ హిస్టరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్